గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు కడియం శ్రీహరి సబితా జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి పల్ల రాజేశ్వర రెడ్డి కౌశిక్ రెడ్డి డాక్టర్ సంజయ్ రాజశేఖర రెడ్డి యాదయ్య చింతా ప్రభాకర్ మాణిక్రావు ఉన్నారు ఇక్కడ కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అంటూ తమ నిరసన వ్యక్తం చేశారు హోరెత్తిన అసెంబ్లీ కేసీఆర్పై సీఎం అనుచిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీవ్ర అభ్యంతరం ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ మాట్లాడే అవకాశం ఇవ్వని శాసనసభ స్పీకర్ సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులందరూ వాకౌట్ మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా అడ్డగింత అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన గులాబీ నేతలు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ నుంచి రేణుక అనిల్ యాదవ్ ముగ్గురు ఏకగ్రీవమయ్యే అవకాశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకుంటున్న పార్టీ రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర 420 హామీలకు నిధులు ఎట్లా తెస్తారు కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు 53,000 కోట్లు సరిపోవు రుణమాఫీ అభయహస్తం నిరుద్యోగ భృతి ఎక్కడా మహిళలకు 2,500 ఆర్థిక సాయం సంగతేంటి కాకతీయ కళాతోరణం చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి ఎలా తొలగిస్తారు అమరవీరుల స్మారకం అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ ఆనవాళ్లే వాటిని కూడా తొలగిస్తారా అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో కడియం శ్రీహరి ధ్వజమెత్తారు కేసీఆర్పై కక్షతో రైతులను బలిపెట్టొద్దు పిల్లర్లు రిపేర్ చేసి నీళ్లు ఎత్తిపోయండి అంటూ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు మీకు చేత కాకపోతే మాకివ్వండి మరమ్మతులు చేసి చూపిస్తాం కాళేశ్వరంపై రేవంత్కు హరీష్ రావు సవాల్ ఆత్మస్తుతి పరనింద 6 గ్యారెంటీల అమలుకు అడుగులు వేయని ప్రభుత్వం బండలిలో బడ్జెట్పై చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం ప్రజావాణిని వినడం లేదు ఢిల్లీ వాణినే వింటున్నారు అంటే ఆమె విమర్శించారు పేరు సర్దార్ దందా జోర్దార్ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు లారీలపై సర్దార్ పదం సీఎం రేవంత్ ఫోటో ఇదే ఇసుక అక్రమార్కుల కోడ్ ఖమ్మం జిల్లాలో 17 లారీల పట్టివేత అడ్డగించిన అధికారులకు బెదిరింపులు ఓ మంత్రి పేషీ నుంచి ఆగకుండా ఫోన్లు లారీలను వదిలేయాలంటూ హుకుం లారీల అద్దాల్ని పగలగొట్టిన డ్రైవర్లు వాహనాల్ని వదిలిపెట్టి అందరూ పరార్ తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ గాంధీ సచివాలయం ఎదురుగా విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం ఏర్పాటు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కేసీఆర్ సర్కార్ నిర్ణయానికి తిలోదకాలు ఇది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది సచివాలయమా గాంధీ భవన సెక్రటరియట్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మంత్రి ఉత్తమ్ చాంబర్లో సూర్యాపేట నేతల చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి అది గాంధీ భవన్లో చేసుకోవాల్సిన కార్యక్రమం కానీ ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైనటువంటి సచివాలయంలో ఈ చేరికలు ఏంటి అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి సచివాలయమా గాంధీ భవన అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం వెనక్కి తగ్గేది లేదు రెండో రోజు అన్నదత్తల చెలో ఢిల్లీ మార్చ్ పంజాబ్ హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత ప్రధాన ప్రతిపక్షానికి తక్కువ సమయం ఒక్కో సభ్యుడు ఉన్న సిపిఐకి గంట ఎంఐఎంకు గంట 30 నిమిషాలు మా మైకు పదే కట్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను చెరిపేయలేరు మండలిలో మధుసూదనాచారి నల్లగొండ సభతో బీఆర్ఎస్లో జోష్ ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తు చేస్తున్న శ్రేణులు కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేసిందా ఎన్నికల్లో హామీలు కోడ్ కాలయాపన మళ్లీ ఎన్నికలు వస్తేనే గ్రామాలకు కాంగ్రెసులు ఎంపీ బండి సంజయ్ ధ్వజం మేడిగడ్డ పిక్నిక్ బాగుందా మంచి టిఫిన్ భోజనం పెట్టారా కాంగ్రెస్ టూర్పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సెటైర్ గురుకుల అభ్యర్థులతో సర్కారు చెలగాటం డిఎల్ జేఎల్ నింపకుండా పీజీటీ భర్తీకి సిద్ధమవుతున్న ట్రిబ్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్సీ కోటా నియామకం దక్షిణాది మెడపై కత్తి నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం తడారున బెంగళూరు వేసవికి ముందే నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తెలంగాణ టుడే బీఆర్ఎస్ వాక్స్ అవుట్ ఓవర్ సీఎంస్ అబ్యూజ్ రిమార్క్స్ అని వార్త చూస్తున్నాం సేస్ పార్టీ డినైడ్ ఆపర్చునిటీస్ టు రెస్పాండ్ ఈవెన్ మీడియా పాయింట్ ఇన్యాక్సెసిబుల్ సెంటర్ ఫార్మర్ టాక్స్ టుడే అమిడ్ ఫేస్ ఆఫ్ అని ఒక వార్త చూస్తున్నాం